Good morning, respected sir and madam and students. My name is Aparna. I am completing post graduation on power electronics. Today I am discuss about the subject basic electrical engineering and electronics. This is our subject name. మీకు ఒక డౌట్ రావచ్చు, మీరందరూ మెకానికల్ స్టూడెంట్స్, మీకు ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్తో యూజ్ ఏంటి అంటే ఈ సబ్జెక్ట్ ఎందుకు మనకి అని చెప్పేసి ఒక డౌట్ రావచ్చు. మీరందరూ ఏం చేస్తుంటారు? మెకానికల్ పార్ట్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు, అంతే కదా. ఇప్పుడు మీరు మెకానికల్ పార్ట్స్ని డిజైన్ చేశారు. మీరు డిజైన్ చేసిన పార్ట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయో ఎలా తెలుసుకుంటారు? మీరు డిజైన్ చేసిన పార్ట్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, దాని ఆపరేషన్ ఎలా ఉంది. ఇప్పుడు ఒక మోటార్ తయారు చేశారు మీరు, ఆ మోటార్ అనేది రన్ అవుతుందా లేదా, ఎలా వర్క్ చేస్తుంది అనేది ఎలా తెలుస్తుంది మీకు? మోటార్ని ఒక పవర్ సప్లై కనెక్ట్ చేస్తే, దానికి పవర్ సప్లై ఇస్తే మనం స్విచ్ ఆన్ చేసిన తర్వాత మోటార్ రన్ అవ్వి మనకి అవుట్పుట్ మెకానికల్ ఎనర్జీ అంటే వాటర్ అనేది బయటకు వస్తే అప్పుడు మనకి మోటార్ అనేది పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అని తెలుస్తుంది, అంతే కదా. కాబట్టి మీకు ఎలక్ట్రికల్స్ ఎంతవరకు అవసరం? మీరు ఒక మిషన్ని ఎలా రన్ అవుతుంది, అది రన్ అవుతుందా లేదా అని చెక్ చేయడానికి ఎలక్ట్రికల్స్ అవసరం మీకు, అంతే కదా. సో అర్థమైంది కదా మీకు సబ్జెక్ట్ మీకు ఎందుకు అవసరం అంటే బేసిక్స్, ఎలక్ట్రికల్స్ ఎలక్ట్రానిక్స్ మొత్తం బేసిక్స్ అన్నీ నేర్చుకోవడానికి యూజ్ అవుతుంది. మనకి సబ్జెక్ట్లోనే ఉంది బేసిక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అని. దీనిలో మనకి ఎలక్ట్రికల్స్కి ఎలక్ట్రానిక్స్కి రెండింటికి సంబంధించిన టోటల్ బేసిక్స్ అన్నీ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు మనం ఇందులో 5 చాప్టర్స్ ఉంటాయి, ఒక్కొక్క చాప్టర్ గురించి చెప్పుకుందాం. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చి బేసిక్ ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్. మనకి చాప్టర్లోనే తెలుస్తుంది బేసిక్ ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్ అంటే మనకి ఎలక్ట్రికల్స్ కావాల్సిన బేసిక్ లాస్ అన్నీ కూడా ఫస్ట్ చాప్టర్లో కవర్ అవుతాయి. ఓమ్స్ లా, ఫారడేస్ లా, లెన్స్ లా, కిర్చాఫ్ లాస్ అని మనకి మొత్తం బేసిక్స్ అన్నీ కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి నేర్చుకుంటాం. సెకండ్ చాప్టర్ వచ్చి డీసీ మిషన్స్. మనకి ఇందులో డీసీ జనరేటర్స్ గురించి, డీసీ మోటార్స్ గురించి డెప్త్గా ఉంటుంది. మనకి డీసీ జనరేటర్స్లో ఇంకా డీసీ జనరేటర్ ప్రిన్సిపల్స్, ఆపరేషన్, డీసీ మోటార్ ఆపరేషన్ ప్రిన్సిపల్స్, వీటన్నింటి గురించి సెకండ్ చాప్టర్లో కవర్ అవుతుంది. మన థర్డ్ చాప్టర్ వచ్చి ఏసీ ఫండమెంటల్స్ అండ్ మిషన్స్. ఇందులో మనకి ఏసీ మిషన్స్ గురించి, ఏసీ సర్క్యూట్స్, 3 ఫేజ్ సర్క్యూట్స్, ట్రాన్స్ఫార్మర్ గురించి, సింగిల్ ఫేజ్ ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మోటార్స్, ఇలా ఏసీ మిషన్స్ అన్నింటి గురించి థర్డ్ యూనిట్లో కవర్ అవుతుంది. మన ఫోర్త్ యూనిట్ వచ్చి సెమీ కండక్టర్స్. మనకి ఈ సెమీ కండక్టర్స్లో ఎన్ టైప్, పీ టైప్ సెమీ కండక్టర్స్, పిఎన్ జంక్షన్ డయోడ్, జీనార్ డయోడ్, ఇలా ఈ సెమీ కండక్టర్స్ గురించి మనం ఫోర్త్ యూనిట్లో నేర్చుకుంటాం. మన ఫిఫ్త్ యూనిట్ వచ్చి ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ సేఫ్టీ ప్రొసీజర్స్. ఇందులో మనకి మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అంటే అమ్మీటర్, వోల్ట్ మీటర్, వాట్ మీటర్, ఇలా మొత్తం మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ అన్నింటి గురించి అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ వీటన్నింటి గురించి కూడా ఫిఫ్త్ యూనిట్లో నేర్చుకుంటాం. ఓకే, ఇప్పుడు మనం మొత్తం సిలబస్ అంతా ఓవర్లుక్ చూసాం. మన ఫస్ట్ యూనిట్ వచ్చి బేసిక్ ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్. ఇప్పుడు ఫస్ట్ యూనిట్ స్టార్ట్ చేసుకుందాం. ఇందులో మనం ఓమ్స్ లా, ఫారడేస్ లా, ఇంకా బేసిక్స్ అన్నింటి గురించి కూడా నేర్చుకుందాం. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ యూనిట్ బేసిక్ ఎలక్ట్రికల్ ఫండమెంటల్స్. మనం దీంట్లో ఫస్ట్ నేర్చుకోబోయే టాపిక్ ఎలక్ట్రిక్ ఛార్జ్. అసలు మనం ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇన్ ఆల్ ఆటమ్స్ దేర్ ఎగ్జిట్స్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ విచ్ ఆర్ వెరీ లూజ్లీ బాండెడ్ టు ఇట్స్ న్యూక్లియస్. If any of these electrons is removed, the atom becomes positively charged, and if excess electrons are added to the atom, it becomes negatively charged.
ఓకే, దీని నుంచి ఏమైనా అర్థమైందమ్మా మీకు? ఇక్కడ ఏముంది? ఇన్ all atoms there exists number of electrons which are very loosely bonded to its nucleus. మనం ఒక ఆటమ్ తీసుకుంటే ఆటమ్స్లో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. మీరు ఆటమ్స్ గురించి, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్ గురించి ఆల్రెడీ 10th స్టాండర్డ్స్లో నేర్చుకుని ఉంటారు. అలా ఒక ఆటంలో చాలా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఆ ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా లూజ్గా న్యూక్లియస్కి లూజ్గా బాండ్ ఉంటాయి. మనం ఈ ఎలక్ట్రాన్స్లోంచి ఏదైనా ఒక ఎలక్ట్రాన్ కనుక రిమూవ్ చేసామనుకోండి, అప్పుడు మనకు అది పాజిటివ్లీ ఛార్జ్ అవుద్ది. అది ఎలాగంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీలియం తీసుకోండి. మనకి హీలియంకి 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ 2 ఎలక్ట్రాన్స్లోంచి ఒక ఎలక్ట్రాన్ తీస్తే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఒకటే ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే హీలియంకి ఇంకా ఒక ఎలక్ట్రాన్ కావాలి అంటే ఇప్పుడు హీలియం ప్లస్ అవుతుంది. ఇలా ఒక ఎలక్ట్రాన్ తీయడం వల్ల హీలియం అనేది పాజిటివ్లీ ఛార్జ్ అవుతుంది. అదే మనం దీనికి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసామంటే 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే ఈ హీలియంలో ఒక ఎక్సెస్ ఎలక్ట్రాన్ అనేది ఉంటుంది. కాబట్టి అప్పుడు హీలియం అనేది నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. అంటే మనకి ఏదైనా ఒక ఆటంలో ఎలక్ట్రాన్ అనేది యాడ్ చేస్తే అది నెగిటివ్ ఛార్జ్ అవుతుంది. మనం దీన్ని బట్టి ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏమని చెప్పుకోవచ్చు? టోటల్ డిఫిషియన్సీ ఆర్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఎన్ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఛార్జ్. అంతే కదా? ఒక ఆటం నుంచి ఎలక్ట్రాన్ తీయడానికి కానీ యాడ్ చేయడానికి కానీ ఏదో ఒక ప్రాసెస్, మనం ఈ ప్రాసెస్ని ఛార్జ్ అంటాం. అంటే ఈ టోటల్ ప్రాసెస్ని ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటారు. అర్థమైంది కదా? మనకి ఛార్జ్కి క్యూతో సూచిస్తాం. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్. దీనికి యూనిట్స్ కూలుమ్స్. ఓకే, ఎలక్ట్రిక్ ఛార్జ్ అంటే ఏంటో అర్థమైంది కదా? టోటల్ డెఫిషియన్సీ ఆర్ ఎడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ఏ ఆటమ్ ఈజ్ కాల్డ్ ఎలక్ట్రిక్ ఛార్జ్. ఒక ఆటమ్ నుంచి ఎలక్ట్రాన్స్ని తీయడం కానీ యాడ్ చేయడం కానీ ఈ రెండిట్లో ఏ ప్రాసెస్ అయినా సరే మనం దానిని ఎలక్ట్రిక్ ఛార్జ్ అని అనొచ్చు. మనకి ఛార్జ్కి యూనిట్స్ కూలమ్స్. క్యూ ఈజ్ ఈక్వల్ టు ఛార్జ్. అంటే ఛార్జ్ని మనం క్యూతో డిఫైన్ చేస్తాం. ఓకే, మనం బేసిక్గా ఛార్జ్ అంటే ఏంటో నేర్చుకున్నాం. మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది కండక్టర్స్, సెమీ కండక్టర్స్ అండ్ ఇన్సులేటర్స్. బేసిక్గా వీటి గురించి మీకు తెలిసి ఉంటుంది, కానీ ఒకసారి మనం చెప్పుకుందాం. బేసిక్గా కండక్టర్స్ అంటే కండక్టర్స్ ఈజ్ అలౌస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ దెమ్. అంటే మనం ఒక మెటీరియల్ తీసుకుంటే ఒక కండక్టర్ ఇది, దీని గుండా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతూ ఉంటే, అంటే మనకి బాండింగ్ అనేది చాలా లూజ్గా ఉండాలి. అప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇలా మూవ్ అవుతూ ఉంటాయి. ఇలా ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల మనకి కరెంట్ పాస్ అవుతుంది. ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ ఎనీ పార్టికల్ ఈజ్ నోన్ యాజ్ కండక్టర్. Okay, conductors which allows the flow of current are electrons. కండక్టర్స్ లో ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి కాబట్టి ఇందులో కరెంట్ అనేది ఈజీగా పాస్ అవుతుంది. ఓకే, మనకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే కాపర్, అల్యూమినియం, సిల్వర్ ఎక్సెట్రా. మనం కాపర్ అండ్ అల్యూమినియం అనేది రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటాం. మనకి కాపర్ ఎక్కడ యూస్ చేస్తూ ఉంటాం అంటే మనకి హౌస్ హోల్డ్ పర్పస్లో వైర్స్ ఉంటాయి కదా, మనకి సాకెట్స్కి కనెక్ట్ అయ్యే వైర్స్ ఉంటాయి కదా, మనకి ఆ వైర్స్ లోపల ఉండేది ఏంటి? కాపర్ వైర్స్ అంటారు కదా. కాపర్ ఉంటుంది ఆ వైర్స్ లోపల, ఎందుకంటే కరెంట్ అనేది ఈజీగా ఫ్లో చేస్తుంది కాబట్టి కాపర్ ఉంటుంది.
అల్యూమినియం అనేది ఎక్కువగా మనకి ట్రాన్స్ఫార్మర్స్, పెద్ద పెద్ద ట్రాన్స్ఫార్మర్స్, ఇండస్ట్రియల్ దగ్గర అలాంటి చోట అల్యూమినియం వైర్స్ అనేది యూస్ చేస్తారు. మనకు జనరల్గా ఇళ్ళ దగ్గర యూస్ చేసేది కాపర్ కేబుల్స్. ఓకే, మన నెక్స్ట్ టాపిక్ ఇన్సులేటర్. ఇన్సులేటర్ అంటే ఏంటి? విచ్ డస్ నాట్ అలౌస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ దెమ్. మనకి ఇన్సులేటర్స్లో కరెంట్ అనేది లేదా ఎలక్ట్రాన్స్ అనేది ఏం పాస్ అవ్వవు, ఎందుకంటే ఇన్సులేటర్ బాండ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎలక్ట్రాన్స్ ఇలా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బాండ్ అనేది. అసలు వీటి మధ్య ఎటువంటి గ్యాప్ కూడా ఉండదు. కాబట్టి ఇన్సులేటర్స్లో ఎలాంటి ఎలక్ట్రాన్స్ కూడా ఫ్లో అవ్వవు. ఇవన్నీ చాలా టైట్గా బాండ్ అవి ఉంటాయి. కండక్టర్స్ అలా కాదు, చాలా లూజ్గా బాండ్ అవి ఉంటాయి. కాబట్టి ఎలక్ట్రాన్స్ అనేది ఫ్రీగా మూవ్ అవుతాయి. ఇందులో ఎలక్ట్రాన్స్ అనేది ఏమీ మూవ్ అవ్వవు. కాబట్టి ఇన్సులేటర్స్లో ఎటువంటి కరెంట్ కూడా ఫ్లో అవ్వదు. విచ్ డస్ నాట్ అలౌస్ ది ఫ్లో ఆఫ్ కరెంట్ త్రూ దెమ్. దట్ ఇస్ కాల్డ్ ఇన్సులేటర్స్. ఓకే, ఇన్సులేటర్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటంటే రబ్బర్, ప్లాస్టిక్, ఎక్సెట్రా, వుడ్, ఎక్సెట్రా. రబ్బర్, ప్లాస్టిక్, వుడ్ ఇవన్నీ కూడా ఇన్సులేటర్స్కి ఎగ్జాంపుల్స్. ఇప్పుడే మనం చెప్పుకున్నాం కాపర్ కేబుల్స్ యూస్ చేస్తామని చెప్పేసి. డైరెక్ట్గా కాపర్ కేబుల్స్ ఉండదు కదా, దానికి పైన మళ్ళీ ప్లాస్టిక్తో ఒక తొడుగులాగా ఉంటుంది, ప్లాస్టిక్ కోటింగ్ ఉంటుంది పైన. అదేంటి? ఇన్సులేటర్. కరెంట్ అనేది ఎలక్ట్రాన్స్ అనేది బయటికి మూవ్ చేయదు, ఆ కాపర్ కేబుల్ ద్వారానే వెళ్తుంది. ఎక్కడైనా సరే కాపర్ కేబుల్ అనేది కట్ అవుతే ఈ ప్లాస్టిక్ పైన ప్లాస్టిక్ అనేది కట్ అవుతాయి. అప్పుడు అక్కడ ఏమవుతుంది, మనకి పట్టుకుంటే షాక్ కొడుతుంది. ఎందుకు? అక్కడ అనేది ఇన్సులేషన్ మిస్ అయింది కాబట్టి. ఓకే, సో దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఇన్సులేటర్స్. ది నెక్స్ట్ వన్ ఈజ్ semiconductors. Semiconductor means the material which do not allow current flow through them, like conductors, and do not oppose current flow through them, like insulators. That means the material which allows the current flow but not like conductors. సెమీకండక్టర్స్ గురించి మనం 4th చాప్టర్లో డెప్త్గా నేర్చుకుందాం. ఇప్పుడు మనం వోల్టేజ్, కరెంట్, రెసిస్టెన్స్ ఈ టర్మ్స్ గురించి నేర్చుకుందాం. జనరల్గా మనకి వోల్టేజ్, కరెంట్ అంటే మనం వింటాం, తెలుసు వోల్టేజ్, కరెంట్ అంటే. కానీ దాన్ని ఎలా డిఫైన్ చేయాలి? వోల్టేజ్ అంటే ఏంటి? ఇలా వోల్టేజ్ని ఒక ఫార్ములేటిక్గా, థియరిటికల్గా ఎలా డిఫైన్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వోల్టేజ్. We can take a conductor or semiconductive material. Okay, we already know that in conductor and semiconductors the electrons is freely move. Okay, electrons is freely move in semiconductor or conductive materials. The voltage is defined as the energy required for movement of electric charge to one point to another point. Understand? Energy required for electric charge, movement of electric charge. Energy required for the movement of electric charge from one point to another point. అంటే ఒక పాయింట్ నుంచి, ఇది ఒక సెమీ కండక్టర్ మెటీరియల్ తీసుకుంటే దీనిలో మనకి ఎలక్ట్రాన్స్ అనేది చాలా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. కానీ ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి ఫస్ట్ ఇనీషియల్గా ఒక ఛార్జ్ అంటూ ఉండాలి కదా మనకి. ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి ఇనీషియల్గా ఇచ్చే ఎనర్జీ, దాన్నే మనం వోల్టేజ్ అంటారు. ఓకే, వోల్టేజ్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఎనర్జీ రిక్వైర్డ్ ఫర్ మూమెంట్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఫ్రమ్ వన్ పాయింట్ టు another point. That means the energy required for movement of electrons, flow of electrons from one point to another point.
This is a conductive or semiconductor material. Okay, this is called voltage. You can write the energy required for moment of electric charge. That means electrons. We already know that the electrons moment of electric charge. The energy required for moment of electric charge from one point to another point. That is the energy required for movement of electrons or flow of electrons from point A to point B. This is known as voltage. Okay, ఇనిషియల్ గా మనం సమ్ ఎనర్జీ అనేది ఇవ్వాలి. మనం ఎంత ఎనర్జీ ఇస్తున్నామో ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడానికి మనం ఇచ్చే ఎనర్జీ, ఎలక్ట్రిక్ చార్జెస్ మూవ్ అవడానికి ఇచ్చే ఎనర్జీనే వోల్టేజ్ అంటారు. దీనిని మనం ఈ థియరీని యూజ్ చేసుకుని ఫార్ములాగా రాస్తే వోల్టేజ్ ఇస్ డినోటెడ్ బై V. V is equal to voltage. Okay, the energy required for the movement of electric charge from one point to another point. Electric charge is denoted by Q, and we know that energy is nothing but the capacity for doing work, that is denoted by W. So we can write the equation energy per electric charge. Okay, voltage is nothing but energy per electric charge. Energy is equal to W and electric charge is Q. V is equal to W by Q. This is the formula for voltage. Okay, what is the units for energy? Energy units joules. Energy is nothing but capacity for doing work. So work units joules. So energy units joules. Charge, electric charge. We already know that about electric charge. Electric charge units coulombs. So voltage units joules per coulombs. Joules per coulombs. This is equal to volts. మన వోల్టేజ్ కి యూనిట్స్ వోల్ట్స్ లో మెజర్ చేస్తాం. ఓకే, వోల్టేజ్ కి యూనిట్స్ అంటే జౌల్ పర్ కూలంబ్స్ అని అనొచ్చు, వోల్ట్స్. ఓకే ఓకే నెక్స్ట్ టాపిక్ ఈస్ కరెంట్. వాట్ ఈస్ కరెంట్? We discuss about voltage. Voltage is nothing but energy required for the movement of electric charge. Okay, what is current? If we take a conductive or semiconductor material, okay, the electrons is moved from one point to A to B. The electrons is moved. The rate of change of flow of electrons in a conductive or semiconductor material is known as current. The rate of flow of
electric charge or electrons in a conductive or semiconductive material is known as current. Rate of flow of electrons in a conductive or semiconductive material. Okay, this is the conductive material. The rate of flow of electrons, this flow of electrons is denoted by current. Okay, current is measured by the number of electrons that flow past a point in unit time. అంటే ఈ ఎలక్ట్రాన్స్ అనేది ఎంత టైంలో ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి. కరెంట్ ఈస్ నథింగ్ బట్ electrons, number of electrons that flow per unit time. Okay, current is denoted by I. I is equal to the flow of electrons. The flow of electrons is nothing but electric charge. Okay, the flow of electrons is nothing but electric charge. So current is equal to Q by per unit time. T అంటే ఎంత టైంలో ఎలక్ట్రాన్స్ ఎన్ని ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి మనం దాన్ని కరెంట్ కింద డిఫైన్ చేసుకోవచ్చు. కరెంట్కి యూనిట్స్ యాంపియర్స్. ఓకే, లేదా మనం దీన్ని కూలుమ్ పర్ సెకండ్. ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్స్ అండ్ టైంకి యూనిట్స్ సెకండ్స్ ఆర్ కూలుమ్ పర్ సెకండ్. Okay, the next one is resistance. What is resistance? When a current flow in a material, the free electrons move through the material and collide with other atoms. This collision causes the electrons to lose some of their energy. This loss of energy per unit charge is the drop in potential across the material. Okay, suppose this is a material. We already know that the rate of flow of electrons is nothing but current. Okay, the current flows through material, the electrons is freely moved. By moving these electrons, it's collided with other atoms because of electrons is freely moved. Okay, these collisions causes some energy losses. The energy loss is defined as potential drop. This energy loss is defined as potential drop across the material. Okay, you can take another figure. This is the conductive or semiconductive material. Okay, the electrons is freely moved in this material because of current flow through the material. Of electrons is collide with other atoms. The electrons collide with other atoms, so some energy loss is occurred. This energy loss is defined as voltage drop. This energy loss is voltage drop across the material. Okay, so how can they reduce the voltage drop?
we can reduce the collisions of the electrons, then reduce the voltage drop. Material is used to restrict the collisions is defined as resistance. Okay, resistance is denoted by R, and this is the resistance. Okay, this is nothing but the property of a material to restrict the flow of electrons is nothing but resistance. The property of material to restrict the flow of electrons. So this is the symbol of resistance. Resistance ki units ohms. Okay, ఇది ohms. రెసిస్టెన్స్ ని R అనే ఆల్ఫాబెట్ తో డినోట్ చేస్తాం. రెసిస్టెన్స్ అంటే ఏంటో అర్థమైంది కదా, టు రిస్ట్రిక్ట్ ది ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. మనకి ఒక కండక్టర్లో ఫ్లో అయ్యి ఎలక్ట్రాన్స్ ఒకదాని ఒకటి కొలైడ్ అవ్వి ఎనర్జీ లాస్ అవుతుంది. ఆ ఎనర్జీ లాస్ అవ్వకుండా ఉండడానికి ఈ కండక్టర్స్ ఫ్లోని రిస్ట్రిక్ట్ చేస్తాం. ఆ మెటీరియల్ని రెసిస్టెన్స్. సో దిస్ ఈస్ ది సింబల్ ఆఫ్ రెసిస్టెన్స్. రెసిస్టెన్స్ కి యూనిట్స్ ఓమ్స్. ఓకే, ది నెక్స్ట్ టాపిక్ ఈస్ Ohm's law. Ohm's law means at a constant temperature, the current flowing through a conductor with fixed linear resistance is directly proportional to the voltage across it and inversely proportional to the resistance. Okay. At a constant temperature, okay, at a constant temperature, the current flowing through a fixed linear resistance is directly proportional to the voltage applied across it and inversely proportional to the resistance. At a constant temperature, the current flowing through a fixed linear resistance is directly proportional to the voltage applied across it and inversely proportional to the resistance. That means, suppose we can take a conductor. The electrons flow. The electrons flow is nothing but current. Okay. The current flowing through the conductor. Current I. Current ni manam I తో డినోట్ చేస్తామని ఆల్రెడీ చెప్పుకున్నాం. Current flowing through the conductor at a fixed linear resistance. Resistance అనేది fixed అంటే కాన్స్టెంట్ వాల్యూ. ఓకే, resistant constant ఉన్నప్పుడు current flowing through a conductor is directly proportional to the voltage. ఓకే, మనం ఈక్వేషన్ ఎలా రాయొచ్చు? కరెంట్ I is directly proportional to the voltage. ఓకే, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే కరెంట్ని ఇంక్రీజ్ చేస్తే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. కరెంట్ని డిక్రీజ్ చేస్తే వోల్టేజ్ కూడా డిక్రీజ్ అవుతుంది. అంతే కదా. అండ్ అనదర్ వన్ ఈస్
the current is inversely proportional to the resistance. I is inversely proportional to the resistance. అంటే డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతే వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ అంటే కరెంట్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ అనేది డిక్రీజ్ అవుతుంది. కరెంట్ ఇంక్రీజ్ అవుతే రెసిస్టెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, బై యూజింగ్ దిస్ థియరీ యూ కెన్ రైట్ ది టూ ఫార్ములాస్. ఫ్రమ్ దిస్ అబవ్ ఫార్ములాస్ ఈ రెండింటిని మనం కంబైన్ చేస్తే I is directly proportional to voltage and inversely proportional to resistance. అంతే కదా. ఇక్కడ ఫిక్స్డ్ లీనియర్ రెసిస్టెన్స్ అంటే రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్. సో I is equal to V by R. ఫ్రమ్ దిస్ ఫార్ములా వోల్టేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. Voltage is directly proportional to the current and resistance. అంతే కదా. Voltage is directly proportional to the current and resistance. So we can write V is equal to IR. Okay. By using this triangle form, you can understood easily. V I R. From this first triangle, we can find V. Voltage is directly proportional to current and resistance. It means V is equal to IR. From the second triangle we can find current. That means current is directly proportional to voltage and inversely proportional to resistance. I is equal to V by R. We can find out resistance. R is directly proportional to voltage and inversely proportional to current. అంతే కదా. మనం ఈ ట్రయాంగిల్స్ని యూజ్ చేసి ఈజీగా ఓమ్స్ రాని గుర్తుంచుకోవచ్చు. ఈ ఫస్ట్ ట్రయాంగిల్లో వోల్టేజ్ని ఫైండ్ అవుట్ చేయాలంటే వోల్టేజ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I and R. ఫ్రమ్ ది సెకండ్ ట్రయాంగిల్ current is directly proportional to voltage and inversely proportional to resistance. I is equal to V by R. From the third triangle we can find out resistance. Resistance is directly proportional to voltage and inversely proportional to current. R is equal to V by I. This is the Ohm's law. Okay. By using the Ohm's law we can solve many problems. So we can solve this problem by using Ohm's law. An EMF source of 6 volts is connected to a purely resistant lamp and a current of 2 amperes flow. All the wires are resistance free. What is the resistance of the lamp? Okay. ఇక్కడ మనకి an EMF source. EMF source is nothing but voltage source. That means the voltage is 6 volts. Okay, is connected to a purely resistive lamp and a current of 2 amperes flows. Current is I is 2 amperes. By using the theory we can draw a diagram. This is the purely resistive lamp, current of 2 amperes, voltage of
6 volts. Okay, we can find out the value of resistance by using the Ohm's law. We already derived that resistance is directly proportional to voltage and inversely proportional to current. That resistance is equal to V by I. We can substitute the values in this equation, so we can find resistance. Okay, so the voltage value is 6 volts and the current is 2 amperes. That is equal to 3. Resistance is equal to 3. Resistance ki units మనం ohms. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. Resistance ki units ohms. Okay. By using the Ohm's law, we can solve these problems like this. Okay, students.